తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో ఇవాళ కూడా విచారణకు రావాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని సిట్ ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాడికి తెలుసుకుందాం. జయప్రకాష్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సిట్ విచారణకు ఎన్ని గంటలకు హాజరవుతారు? వివరాలేంటి? మూడో రోజు కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని విచారణకు హాజరు కావాలని సిట్ తెలిపింది. నిన్న రాత్రి 11 గంటల వరకు విచారించిన సిట్ అధికారులు ఈ రోజు ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణం కేసులో వీళ్ళు ఇద్దరు A31, A32 నిందితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇటీవల సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిపి హైకోర్టుని విచారణ జరపమనడం, దాంతో పాటు వీళ్ళని ఖచ్చితంగా విచారణకు, సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పడంతోనే మొన్న విచారణకు హాజరయ్యారు. మొత్తం 2 రోజుల పాటు విచారణ వీళ్ళిద్దరిని చేశారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ఇద్దరిని విచారించారు. సుమారు ఒక్కొక్కళ్ళని 150 ప్రశ్నలు వరకు అడిగినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇందులో వచ్చినటువంటి అక్రమంగా తీసుకున్న కమిషన్లు, దాంతో పాటు కిక్ బ్యాగుల రూపంలో తీసుకున్న నగదును ఎక్కడికి చేరవేశారు, ఎలా చేరవేశారు అనే విషయాలపైనే పూర్తిగా సిట్ అధికారులు దృష్టి పెట్టారు. చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేయగా కొన్ని ప్రశ్నలకు తమకు తెలియదు అని సమాధానాలు చెప్పడంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సిట్ అధికారులు వాళ్ళ ముందు ఉండి చూపించడం, దాంతో కొంతవరకు మౌనం పాటించడం జరిగిన పరిస్థితి అయితే అక్కడ ఉందని మనకి తెలుస్తుంది. ఇద్దరిని వేరువేరుగా విచారించడంతో పాటు కొద్దిసేపు ఇద్దరిని కలిపి కూడా విచారించారు. మొత్తం ఇందులో చాలా కీలకంగా మద్యం కుంభకోణంలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా నేరుగా వాళ్ళు పాల్గొనకపోయిన సమావేశాల్లో పాల్గొనకపోయినా సరే పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరికి దానిపైన అవగాహన ఉన్నది. అధికారులకి, ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. ఈ రోజు 10 గంటలకు ఇటు విచారణకు రావాలని మూడో రోజు చెప్పటం, దీంతో పాటు ఈ రోజు కోర్టులో కూడా వీళ్ళ మధ్య ముందస్తు బెయిల్ పైన, పిటిషన్ పైన విచారణ ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మధ్యంతర రక్షణ సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఇచ్చింది. ఇప్పటికే గతంలో వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వీళ్ళ కోసం ప్రత్యేక బృందాలు పెట్టి మరి వెతికించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కుంభకోణంలో వీళ్ళు ఇద్దరిని కనుక విచారిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజశేఖరరెడ్డి ఇందులో A1 గా ఉండి కీలకంగా వ్యవహరించినప్పటికీ కొన్ని విషయాల్లో నగదుని ఎలా అంతిమ లబ్ధిదారుడికి చేరవేయాలి అనే విషయంలో వీళ్ళిద్దరూ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కీలక పాత్ర పోషించినట్టు సిట్ దర్యాప్తులో తేలటము, ఆ రూపకల్పన చేసే విషయంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైన సూచనలే ప్రకారమే చేశారనేటువంటి విషయాన్ని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ధన్యవాదాలు జయప్రకాష్.